ప్రయోజనం మంచిదిగా పెట్టుకొని చేస్తే ఇంట్లో చేయటం మంచిది. దుష్టమైన ఆలోచనలు వాడిని చంపాలి, వీడిని చేయాలన్న ఆలోచనలతో ఉన్నవి ఇంట్లో చేయటం మంచిది కాదు. ఎందుకంటే మన మనస్సులో నుంచి పుట్టినటువంటి భావ తరంగాలు అది అంతటా కూడా వ్యాపిస్తాయి. కేవలం మానసికమైన ఆలోచనలే కాక మంత్రంతో వచ్చే ఆలోచనలకు శక్తి ఎక్కువ ఉంటుంది. కనుక దుస్వభావంతో దుష్ట ప్రయోగాలు చేసేవి ఇంట్లో చేయటం మంచిది కాదు. దేవతానుగ్రహం కోసం చేసేటప్పుడు ఏ దేవతనైనా చెయ్యవచ్చు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని ఒక మాట చెప్పాడు. ఇప్పుడు బగళామికున్నది శత్రువులను స్తంభింపజేసేటువంటి దేవత. నా శత్రువులు స్తంభింతుడుగాక అని అడగవచ్చు, తప్పు లేదు. కానీ అంతఃశత్రు స్తంభన కామవా జపేత్ అన్నాడు ఆయన. అంతఃశత్రువులను స్తంభించాలి, నా కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములను స్తంభింపజేయి తల్లి అని ప్రార్థించేవాడు ఇంట్లో చేయొచ్చు. శత్రువులను ఫలానా వాడిని చంపు, ఫలానా వాడిని చంపు అని అవి ఎక్కువ దుష్టభావ తరంగాలను వాతావరణంలో సృష్టిస్తాయి. కాబట్టి అవి కాస్త దూరంగా, అవి తిరిగి రివర్స్ స్వామి అంతే కదా. మరి అంతే కదా. అది ప్రయోజనాన్ని బట్టి దుష్ట ప్రయోజనాలు ఉండేటువంటివి ప్రయోగాలు ఇట్లాంటివి ఇంట్లో చేయటం మంచిది కాదు. మామూలుగా చెప్పం, తీవ్ర విద్యలైనా ఏ విద్యలైనా ప్రయోజనం మంచిదైతే మంచిది, ఎక్కడైనా చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు. స్వామి, ఈ పీఠాలు మఠాలు అలాగే ఈ సన్యాసులు అలాగే ఈ జీవనంలో నడిచేవాళ్ళు వీరందరూ కూడా భారతీయమైన సనాతన సంప్రదాయాన్ని రక్షించడానికి, ప్రచారం చేయడానికి, ప్రజల్ని వాటి వైపు చైతన్యపరచడానికి కదా ఇవన్నీ వ్యవస్థలన్నీ ఎన్నో ఏళ్ళుగా నిర్మాణమై ఉన్నాయి కదా. ఇన్నేళ్ల నుంచి ఎన్నో ఏళ్ళ వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా భక్తి ప్రస్తుత కాలం చూస్తే భక్తులు పెరుగుతున్నారు కానీ ధర్మం తగ్గుతోంది కదా స్వామి, దీన్ని ఎలా చూడాలి? అనుకుంటున్నాడే కానీ దేశం కోసం, జాతి కోసం, ధర్మం కోసం వెళ్తున్నాను అని అనుకోవటం లేదు. అందువల్ల ఉన్న పరిస్థితి అట్లా వస్తుంది. మానవుడు స్వార్థం ఉన్నంతకాలం ఈ బాధలు ఇబ్బందులు తప్పవు. అయితే మంచి స్వార్థం అయితే తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు నాకు బాగా కావాలి అని కోరుకుంటే తప్పు లేదు. నేను ఐశ్వర్యవంతుడిని కావాలనుకోవటం తప్పు కాదు. నేను రాజు కావాలనుకోవటము తప్పు కాదు. అయితే వాడు నాశనం కావాలి అనుకోవటం తప్పు. కనుక అందుకే ఇందాక చెప్పినట్టుగా ఏ పని చేసినా చెట్టు చివరి లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి ఆర్ష భావన మనం పెంపొందించుకోవాలంటే మానవుణ్ణి మార్చాలి. మానవుడు గనక మారితే, మంచి మంత్రములు చేస్తే, ఓ గాయత్రి చేస్తే, పంచాక్షరి చేస్తే, అష్టాక్షరి చేస్తే, మహామంత్రములను కనుక ఎక్కువ ఉపాసించేటట్టయితే నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతమైనటువంటి స్థితికి వస్తుంది. అధర్మ భావన పోతుంది. మనస్సు మీద మంత్రం ప్రభావం చూపిస్తుంది. ధియో యౌనః ప్రచోదయాత్, బుద్ధిని నడుపుతుంది దేవత. అన్ని మంత్రాలు అంతే. కనుక బుద్ధిని నడిపేటువంటి, సద్బుద్ధిని నడిపేటువంటి దేవతా మంత్రములను గనక ఎక్కువ చేసేటట్లయితే వాడు ఉద్ధరించబడటమే కాకుండా వాడి చుట్టూ ఉన్న వాతావరణం, చుట్టూ ఉన్నటువంటి గ్రామం, రాష్ట్రము, దేశం అన్నీ కూడాను వాడి తపశ్శక్తుల వల్ల ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక సన్మంత్రములు చేయాలి, మహామంత్రములు చేయాలి, సాత్విక మంత్రాలు చేయాలి. చేసి కోరుకో నీకేం కావాలంటే అది. అంటే పీఠాధిపతి నుంచి స్వామి పీఠాధిపతిగా ఉన్నవారు ప్రజలకు ఇచ్చే మంత్రాల్లో ఓం ప్రణవం మాత్రమే ఇవ్వాలి కానీ మిగతా ఇవ్వకూడదు అంటారు కదా స్వామి. దాని మీరు అందరికీ అన్ని మంత్రాలు ఇస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి స్వామి? అంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రణవం అందరికీ కాదు. ప్రణవం ఎంపిక చేయబడిన వ్యక్తులు మాత్రమే చేయాలి. ప్రణవం చేసినటువంటి వ్యక్తికి శాస్త్రంలో చెప్పబడ్డ ప్రకారం ఓమిత్యేకాక్షరం బ్రహ్మం యాహరన్ మా మనుస్మరన్ భగవద్గీతలో చెప్తాడు. వాణ్ణి నేను నా దగ్గరికి తీసుకుంటాను అన్నాడు. భాగవతంలో విష్ణుమూర్తి ఒక మాట చెబుతాడు. నేను ఎవరిని ఉద్ధరించదలుచుకున్నానో వాడి యొక్క ఐశ్వర్యమును తొలగిస్తాను, వాడి కొంచెం కష్టాలు వచ్చేట్టు చేస్తే వాడు నన్ను మర్చిపోకుండా స్మరిస్తూ ఉంటాడు. అలా మర్చిపోకుండా స్మరించేటట్లు చేసి వాడి అనుబంధాలన్నీ కూడా తొలగించి నేను వాడిని నా దగ్గరికి తీసుకుంటాను. వాడికి అయితే భార్య మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ, ధనం మీద ప్రేమ, అధికారం మీద ప్రేమ ఇవన్నీ ఉన్నంతకాలం నా దగ్గరికి రాలేడు. రావాలనంటే ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పొయ్యేట్లు చేస్తాను నేను నా మంత్రం చేస్తే, ప్రణవం చేస్తే, అష్టాక్షరి చేస్తే, పంచాక్షరి చేస్తే.
అందరూ అట్లా ఉండకూడదు, ఏదో భార్యాపిల్లలతో సుఖంగా ఉండాలని వస్తారు కనుక వాళ్ళకు ప్రణవం చెప్పకూడదు. ప్రణవం సన్యాసయోగ్యత ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్పాలా, వాళ్ళే చెయ్యాలా. చాలామంది తెలియక కొన్ని ఆశ్రమాల్లో కూడా అందరి చేత ఓంకారం చేయిస్తుంటారు. ఏదో 10 సార్లు 100 సార్లు చేస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదనుకోండి, కానీ అదే ఒక తపస్సుగా చేస్తే ఈ ఫలితాలు వస్తాయి. అయితే మిగతావి ఏమిటి అని అంటే, ఇప్పుడు శంకర్లు వారు ఉన్నారు, ఆమ్నాయ పీఠాలు ఏర్పరిచారు, ఆయన ఎన్నో దేవతా స్తోత్రాలు రచించారు. ఎన్నో కాశీ విశ్వనాథుని గురించి, లలితాదేవిని గురించి, భైరవుని గురించి, అమ్మవారిని గురించి, విశాలాక్షిని గురించి, మాతాన్నపూర్ణేశ్వరి ఎన్నో చేశారు ఆయన. అంటే స్తోత్రం, ఆయన చెప్పిన ప్రతి స్తోత్రము మంత్రమే కనుక దేవతా పీఠంలో స్థాపించినటువంటి దేవతను పూజ చేయాలని అంటే మంత్రంతో చేస్తారు. మరి ఆయన దేవతను స్థాపించాడు కదా, మరి పీఠాధిపతి పూజ చేయాలి కదా, చేయాలంటే మంత్రం ఉండాలి కదా. కనుక సర్వమంత్రాధికారములు కూడాను సన్యాసికి ఉంటాయి, పీఠాధిపతికి ఉంటాయి. అయితే ప్రణవం కొద్ది మందికి మాత్రమే ఉపదేశిస్తారు, మిగతా వాటిని ప్రయోజనాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఉపదేశించే అధికారం ఉన్నది. శంకరాచార్యుల వారు మంత్రశాస్త్ర గ్రంథం రచించారు, దాంట్లో అన్ని విశేషాలు కూడా చెప్పారు. మహారాష్ట్రలో టెంబేస్వామి అని ఉన్నాడు. ఆ టెంబేస్వామి ఆయన వాసుదేవానంద సరస్వతి స్వామి, మా మౌనస్వామి కూడా వారిని కలిశారు. చాలా గొప్పవాడు ఆయన, మహనీయుడు, సిద్ధపురుషుడు. ఆయన కూడా మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న వేశారు, ఏమండి మీరు ఇట్లా ఇస్తున్నారు ప్రణవం కాకుండా మిగతా మంత్రాలని నేను అంటాను, వాళ్లకు పనులు కావాల్సినవి ఈ మంత్రాల వల్ల అవుతుంది, ప్రణవం చెప్పకూడదు వాళ్లకు, అందుకని ఇస్తున్నాను అన్నాడు ఆయన. కనుక మంత్ర అధికారం సన్యాసికి, పీఠాధిపతికి అన్నింటికి ఉంది. ఆయన మాత్రం ఎక్కువ ప్రణవం చేస్తుంటారు, ఇతర దేవతలు చేయకూడదని ఏం లేదుగా. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి రాశారుగా లలితాదేవి మంత్రాన్ని చేయమని చెప్పి, కనుక చెయ్యవచ్చు అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. అంటే మంత్రం ఇవ్వటం అని ఇచ్చే అధికారం ప్రణవమే కాదు, ఏ మంత్రమైనా ఇచ్చే అధికారం పీఠాధిపతికి ఉంటుంది. అయితే ఉపాసించేది ఈ ఓం అనేది వైరాగ్య భావన కలిగి అటువంటి జీవితంలోకి వెళ్ళాలనుకున్న వారికి మాత్రమే ఓం మంత్రం, ప్రణవం. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మనం తలుచుకున్నాము. మన పీఠం కూడా ఆ సంప్రదాయం నుంచి ఏర్పడిన పీఠమే కదా, మౌనస్వామి స్థాపించింది. మిగతా పీఠం ఆదిశంకరాచార్య పీఠమే కదా. ఆదిశంకరాచార్యులను మనం ఆయన స్తోత్రాలు రచించారు, మీరు మంత్రశాస్త్రం కూడా రచించారు, ఇప్పుడే మీరు చెప్పారు. ఆదిశంకరాచార్యుల్ని వాల్మీకి ఉన్నాడు మహాకవి అంటున్నాము, వ్యాసుడిని మహర్షి అంటున్నాము, మహాకవి అంటున్నాము. ఆదిశంకరాచార్యులను మనం ఏమనాలి, కవిగా ఎలా చూడాలి ఆదిశంకరాచార్యుల్ని? ఆదిశంకరాచార్యుల వారిని ఆచార్యులుగానే చూస్తున్నాము. జగద్గురు ఆచార్యుడు అంటే జగద్గురు ఆయన. అయితే ఆయనలో అన్నీ ఉన్నాయి. ఒక కవి ఉన్నాడు, ఓ ఋషి ఉన్నాడు, ఓ మహనీయుడు ఉన్నాడు, తపస్సిద్ధుడు ఉన్నాడు. ఆయన ఏమి తపస్సు చేసినట్లుగా పెద్దగా కనపడదు, కానీ చిన్నతనంలోనే స్వర్ణ వర్షాన్ని కురిపించగలిగాడు ఆయన కనకధారా స్తోత్రం. అంటే సాక్షాత్తు దివ్యలోకం నుండి దిగి వచ్చినటువంటి మూర్తి కాబట్టి, శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, సాక్షాత్తు శివుడే ఈ ఆకారాన్ని ధరించి వచ్చాడు కనుక ఆయన తపస్సు చేయక్కర్లే, ఆయన యోగ సాధన చేయక్కర్లే, అన్నీ ఆయనకు వశమై ఉన్నాయి. కనుకనే అన్నింటినీ మహిమలు ఎన్నో చూపించాడు. అయితే మహిమలు చూపిస్తూనే అవి ప్రధానం కాదు, జ్ఞానం ప్రధానము అన్నాడు ఆయన. దాంట్లో విద్యారణ్య మహర్షి, విద్యారణ్య స్వామి వారు ఒక మాట చెప్పారు. సన్యాసులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు. సన్యాసులు బ్రహ్మానుభవం పొందటం ప్రధానం, బ్రహ్మజ్ఞానం ప్రధానం. ఆ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తులందరూ సిద్ధులేనా, సిద్ధులందరూ బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళేనా అని ప్రశ్న వేసుకొని ఆయనే దానికి సమాధానం చెప్పాడు. బ్రహ్మజ్ఞానులందరూ సిద్ధులు కారు, సిద్ధులందరూ బ్రహ్మజ్ఞానులు కారు. ఈ రెండు అయినటువంటి వాళ్ళు వ్యాసాదులు కొద్దిమంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు రెండులో అది కొంత ఉండొచ్చు, ఇది కొంత ఉండొచ్చు. అంటే జగద్గురువు అనగానే వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, సరే శ్రీకృష్ణ పరమాత్మ అలా ఉంచుతాం. వ్యాసుడికి ఆదిశంకరాచార్యులకి ఉన్న పోలిక ఏంటి, భేదం ఏంటి స్వామి? వ్యాసుడికి ఆదిశంకరాచార్యులకు పోలికే ఉంది, భేదం. వ్యాస సంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి, దాన్ని ప్రచారం చేసినటువంటి మహాపురుషుడు. కలియుగంలో సన్యాసాన్ని నిషేధిస్తే అవసరము అని చెప్పి వ్యాసుల వారు ఆయనకు సాక్షాత్కరించారు, ఆయనతో వాదించారని కూడా చెబుతారు. వ్యాసానుగ్రహం పొంది వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్లనే ఆయన 16 సంవత్సరాల వాడు కాస్త 32 ఏళ్లుగా ఉండేట్టు వ్యాసుడే వరం ఇచ్చాడు అని చెబుతారు. కనుక వ్యాసుని యొక్క ఆ సంప్రదాయాన్ని ప్రచారం చేసినవాడు, వ్యాసుడు అనుగ్రహాన్ని పొందినవాడు. ఆయనకు ఈయనకు పోలిక ఏమిటి అని అంటే,
మనం రాముడి గురించి చెబుతూ గొప్పవాడు అని అంటే రాముడికి నీకు పోలిక ఏమిటంటే పోలికేం ఉండదు. ఆయన కవిత్వం రాశాడు, ఆయన మహర్షి మహాకవి కదా, ఈయన మహాకవి మహర్షి అంతవరకు చెప్పొచ్చు మనం. అది అంటున్నారు. ఆయన మహర్షి, బ్రహ్మర్షి, మహానుభావుడు, మహాకవి, ఈయన అంతే. అయితే ఎట్లా ఉంటుందనంటే లోకంలో ఒక రంగంలో అత్యంత ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తికి మిగతా రంగాలలో నైపుణ్యం ఉన్నా కూడా పేరు అనగానే అది గుర్తుకొస్తుంది. ఇప్పుడు భీముడు ఉన్నాడు, భీముడు భారత యుద్ధంలో ధనుర్యుద్ధం చేసిందే ఎక్కువ. కానీ భీముడు అనగానే గద చేతిలో పట్టుకున్న భీముడే గుర్తొస్తాడు మనకు. గదతో ఎన్నిసార్లు యుద్ధం చేశాడు ఆయన. అట్లనే ఒక్కో వ్యక్తికి శంకరాచార్యుల వారు అని అంటే ఒక వేదాంతి, అద్వైత తత్వాన్ని చెప్పినటువంటి వాడు. ఆయన మహాకవి అన్న విషయం అందరికీ తెలియదు. తెలిస్తే సంతోషంగా ఆనందంగా ఆయన మహాకవి అని అనుకుంటాం మనం. కానీ ప్రాధాన్యం దానికి ఉంటుంది.